హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎస్ఎస్సి క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్. మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే, లాస్ట్ టైం ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది రిలీజ్ అయ్యి తర్వాత మళ్ళీ డేట్స్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి అప్డేటెడ్ ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది అఫీషియల్గా జస్ట్ ఇందాకడే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఎదురు చూస్తున్నారో, అది ఎస్ఎస్సి సీజీఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, స్టెనోగ్రాఫర్ అవ్వచ్చు, సిపిఓ అవ్వచ్చు, జీడీ అవ్వచ్చు, ఫేజ్ 12 అవ్వచ్చు, ఎస్ఎస్సి జేఈ అవ్వచ్చు, మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. మనకి 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మీరందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఏ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఆ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మీరు ఒకవేళ ఈ నోటిఫికేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక మీరు ఏం చేసినా, మీరు గురిపెట్టిన జాబ్ అది ఎస్ఎస్సిలో ఏదైనా అవ్వచ్చు, అది మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. దానికి సంబంధించిన ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది చందన్ లాజిక్స్లో మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే మనం ఒకసారి ఈ అప్డేటెడ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎస్ఎస్సి సీజీఎల్ మీరు చూడొచ్చు. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 మీరు చూస్తే కనుక ఈ ఎగ్జామినేషన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి మనకి 9th ఎగ్జామినేషన్ అడ్వర్టైజ్మెంట్ రాబోతుంది అనమాట. 9/6/2025 అంటే మనకి జూన్లో అండ్ నెక్స్ట్ మంత్ 9th మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. అలానే ఒకసారి మీరు చూడొచ్చు, ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/7/2025 4/7/2025 అనేది ఈ ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ఎస్ఎస్సి సీజీఎల్ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి ఇక డేట్ని గమనించండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 9th నోటిఫికేషన్ వచ్చుద్ది. అలానే మనకి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/7/2025 అంటే మీరు 9th నుంచి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. 9th నుంచి అప్లై చేసుకుంటే నెక్స్ట్ మనకి జూలై 4th అనేది మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే, ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీరు చూడొచ్చు 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు ఎగ్జామినేషన్ జరగబోతుంది. 13 ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది అనమాట. టైర్ 1 ఎగ్జామినేషన్. ఓకేనా? సో ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం. మనకి నోటిఫికేషన్ రావడానికి సుమారుగా 1 మంత్ టైం ఉంది. మన టైర్ 1 ఎగ్జామినేషన్ జరగడానికి ఆల్మోస్ట్ మనకి 2 మంత్స్ టైం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం మేలో ఉన్నాము, మనకి జూన్లో నోటిఫికేషన్ వచ్చుద్ది, జూలై అనేది లాస్ట్ డేట్, ఆగస్టులో ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఆల్మోస్ట్ మనకి సుమారుగా 2.5 మంత్స్ వరకు టైం ఉందన్నమాట. ఓకేనా? 2.5 మంత్స్ నుంచి 3 మంత్స్ సుమారుగా మనకి టైం ఉంది. సో ఈ 3 మంత్స్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ 3 మంత్స్ కనుక మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే టైర్ 1 ఎగ్జామినేషన్ మీరు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీరు చూస్తే కనుక సిహెచ్ఎస్ఎల్ చూడండి. సిహెచ్ఎస్ఎల్ వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ అనేది 23/6/2025 నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనమాట. అంటే మనకి నెక్స్ట్ మంత్ ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది 23/6/2025. ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 18/7/2025. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 8th సెప్టెంబర్ టు 18th సెప్టెంబర్ 2025 వరకు ఎగ్జామ్ జరగబోతుంది. ఓకేనా? ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్కి సంబంధించి. నెక్స్ట్ మీరు చూడొచ్చు సిపిఓ ఒకసారి మీరు చూస్తే కనుక ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ వచ్చేసరికి 16/6/2025 నోటిఫికేషన్. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/7/2025. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 1st సెప్టెంబర్ టు 6th సెప్టెంబర్ వరకు ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది ఎస్ఎస్సి సిపిఓ. ఎస్ఎస్సి ఎంటీఎస్ మీరు చూడొచ్చు. ఎస్ఎస్సి ఎంటీఎస్ వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ అనేది 26/6/2025 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రాబోతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 24/7/2025. ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతుందంటే 20 సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ వరకు ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఫేజ్ 12 ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ మీరు చూస్తే కనుక 2/6/2025 మనకు నోటిఫికేషన్ రాబోతుంది.
ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 23/6/2025. ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతుందంటే 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు ఎగ్జామినేషన్ జరగబోతుంది అనమాట. అలాగే మీరు చూస్తే కనుక ఎస్ఎస్సి స్టెనో చూడండి. ఎస్ఎస్సి స్టెనో వచ్చేసరికి నోటిఫికేషన్ 5/6/2025 మనకి ఎస్ఎస్సి స్టెనో నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 26/6/2025. ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుందంటే 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు ఎగ్జామినేషన్ జరగబోతుంది అనమాట. అలా మీరు చూడొచ్చు ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఎస్ఎస్సి జేఈ చూడండి. ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ అనేది 30/6/2025 వచ్చుద్ది. ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27/2025 ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుందంటే 27th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు మనకి ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ అలాగే మీరు చూడొచ్చు ఎస్ఎస్సి జీడీ మీరు చూస్తే కనుక ఇది జూలై లేదా సెప్టెంబర్ 2025లో మనకి నోటిఫికేషన్ పడుద్ది. మనకి దానికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది నవంబర్ డిసెంబర్లో జరుగుద్ది అని దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని నోటిఫికేషన్స్ కూడా మనకి నెక్స్ట్ మంతే రాబోతున్నాయి. ఎస్, అన్ని నోటిఫికేషన్స్ కూడా నెక్స్ట్ మంతే. మనకి జూన్లో అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అది ఎస్ఎస్సి ఫేజ్ 12, ఎస్ఎస్సి స్టెనో, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి జేఈ అన్ని నోటిఫికేషన్ కూడా మీరు చూడొచ్చు. నోటిఫికేషన్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా మనకి నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే విద్యార్థులు ఈసారి నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో మీరు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ మంత్ కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అలానే మనకి ఎగ్జామినేషన్స్ మీరు చూసుకుంటే కనుక మన ఎగ్జామినేషన్స్ అనేవి జూలైలో స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 24th జూలై నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి కంటిన్యూస్ అనమాట. జూలైలో, ఆగస్ట్లో, సెప్టెంబర్లో, అక్టోబర్లో ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి అనమాట. అంటే మీరు జాగ్రత్తగా గమనించే కనుక మనకి ఆల్మోస్ట్ 3 నెలల సమయం ఉందన్నమాట చదువుకోవడానికి. ఎవరైతే విద్యార్థులు ఈసారి నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో మీరందరూ కూడా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు కావాల్సిన కంప్లీట్ ప్రిపరేషన్ కావాల్సిన గైడెన్స్ కానీ, స్ట్రాటజీ కానీ, కోచింగ్ కానీ అవన్నీ కూడా మనం మన చందన్ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేయబోతున్నాము. మీకు ఒకవేళ డౌట్స్ కానీ, సందేహాలు కానీ ఉంటే కనుక మీరు కింద స్కోర్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. నేను చెప్పిన విధంగా 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, అంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా మీరు ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీరు ఒకవేళ 10th క్లాస్ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నా, డిగ్రీ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నా మీకు ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీకు కావాల్సిన ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ ప్లానింగ్ అనేది మీకు అవసరం. అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. మీకు కావాల్సిన కంప్లీట్ కోచింగ్, గైడెన్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. సో ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఒకసారి ఈ డేట్స్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ డేట్స్కి అనుగుణంగా మీరు అప్లై చేసుకోండి. సీరియస్గా ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటున్నారో అండ్ అలానే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయని ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? సో కంప్లీట్గా మనకి అన్ని డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక మీరు చూడొచ్చు ఇక్కడ మీకు హెడ్ కానిస్టేబుల్ సంబంధించి ఇంకా మీకు అన్ని ఈ డేట్స్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? మేజర్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మనకి అక్టోబర్ 2025, నవంబర్ 2025 రాబోతుంది. లాస్ట్ డేట్ వచ్చారు నవంబర్ 2025. జనవరి, ఫిబ్రవరి 2026లో ఎగ్జామినేషన్ జరగబోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన డీటెయిల్స్. ఇక మేజర్ ఏవైతే మనకి మేజర్గా మనం ఎగ్జామినేషన్స్ కాన్సన్ట్రేట్ చేయబోతున్నామో సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిపియు అవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాయి. ఫేజ్ 12 కానీ అన్నీ వచ్చాయన్నమాట. వీటిలన్నిటికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మనం మన చందన్ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేయబోతున్నాము. తెలుగులో ఎవరైనా విద్యార్థులు కోచింగ్ తీసుకోవాలనుకుంటే తెలుగు మీడియం క్లాసులు ఉంటాయి. ఇంగ్లీష్లో ఎవరైనా విద్యార్థులు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉంటాయి అనమాట. అలా కంప్లీట్గా మనం అన్ని కోర్సెస్కి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ని మనం లాంచ్ చేస్తున్నాము. ఎస్, అన్ని కోర్సెస్ సంబంధించిన స్పెషల్ బ్యాచెస్, సిజిఎల్ స్పెషల్ బ్యాచ్, జీడీ స్పెషల్ బ్యాచ్, సిహెచ్ఎస్ఎల్ స్పెషల్ బ్యాచ్, ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్, స్టెనో స్పెషల్ బ్యాచ్, సిపో స్పెషల్ బ్యాచ్, అన్ని స్పెషల్ బ్యాచెస్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయితే కనుక ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం చందన్ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ అప్డేటెడ్ కంటెంట్తో మీకు ఈ న్యూ బ్యాచ్ అనేది లాంచ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్ అనేది మీకు 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. అలా ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మీకు టైర్ 1, టైర్ 2 రెండు కలిపి కంప్లీట్ కోర్స్ అని మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. ఈ కంప్లీట్ కోర్సులో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీడియం కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ కూడా మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్
అవ్వాలనుకుంటున్నారు ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి సిపిఓ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కలిపి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అనేది అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉందన్నమాట.